ఫాస్టర్ గోపు, ఇంకా స్పీడ్ గా వెళ్ళు. అరే లక్ష్మణ్, ఇది సైకిల్ రా, సైకిల్. ఇదేం నీ డ్రీమ్ స్పోర్ట్స్ బైక్ కాదు. చిల్ డ్యూడ్. డోంట్ వరీ గోపు, హై స్పీడ్ బైకే కాదు, ఏదో ఒక రోజు మన దగ్గర ఆటోమేటిక్ హై స్పీడ్ కార్ కూడా ఉంటుంది. మా దగ్గర ఇప్పుడే దుబాయ్ నుంచి తెప్పించిన హై స్పీడ్ సైకిల్ ఉంది. రేస్ పెట్టుకుందామా? రే మాధవ్, మేము చీటర్స్ తో లూజర్స్ తో ఎప్పుడు రేస్ పెట్టుకోం. అయితే నీదాంతి పిరికి పందులతోనే రేస్ పెట్టుకుంటావా ఏంటి? ఏయ్ గోపు, ఎవరికి భయపడు. గోపు, ఈ రోజు వెళ్ళక నీ స్పీడ్ ఏంటో చూపించు. చూద్దాం. స్పీడ్ అప్ గోపు. నాకు ఎవరిని ఓడించాల్సిన అవసరమే లేదు. మాధవే స్వయంగా ఓడిపోతాడు. అలా ఇలా ఊడిపోతాను నేను. వాడు ఏమంటున్నాదంటే ముందు చూడు మాధవ్. కాపాడండి. తప్పించుకున్నట్టున్నాం. తప్పించుకోలేదు. దుబాయ్ సైకిల్, దుబాయ్ సైకిల్, దుబాయ్ సైకిల్. దారిలో ఏముందో చూసుకోరు కానీ సైకిల్ తొక్కడానికి వస్తారు. గోపు, ఇంకా చాలు, ఆపు. ఇది స్కూటరా లేక పొగ మెషినా? అరే ఇక్కడ చూడండి, నా కొత్త స్కూటర్ ని, లేటెస్ట్ మోడల్ ఫ్రమ్ జపాన్. నేను ఇంపోర్ట్ చేయించాను. మైండ్ బ్లోయింగ్ కదా. హై స్పీడ్, ఆటో స్టార్ట్, స్పీడ్, మైలేజ్. స్కూటర్ భలే సూపర్ గా ఉంది వసూలి బాయ్. మీరు కూడా మిలమిలా మెరిసిపోతున్నారు. స్కూటర్ ముందు మీరు అచ్చం బీన్ బల్బ్ లాగా ఉన్నారు వసూలి భాయ్. ఏంటి మాధవ, ఏంటి నీ ఉద్దేశము? నా ఉద్దేశం, ఈ స్కూటర్ మీ అందానికి ఇంకా వన్ని తీసుకొచ్చింది అంటున్నాను వసూలి భాయ్. మీ ఈ సూపర్ స్కూటర్ ని ముందుగా మీ ఈ సూపర్ స్నేహితుని నడపనివ్వండి ప్లీజ్. సైకిలే సరిగ్గా తొక్కడం రాదు, వచ్చాడు పెద్ద స్కూటర్ నడిపేవాడు. వసూలి భాయ్ ఆగండి, మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకండి. నేను చాలా సేఫ్ గా నడుపుతాను, ప్రామిస్. ఒక్కసారి స్కూటర్ ఇవ్వండి. వసుది అన్న ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి. వసూలి బాయ్ గోపు ఒక్కడికి మాత్రమే స్కూటర్ ఇస్తారు, మీలాంటి వాళ్ళకి ఇవ్వరు. ఏంటి మీరందరూ అనేది? నేను నా స్కూటర్ ని ఎవరికి ఇవ్వను. మీకు లైసెన్స్ లేదు, 18 ఏళ్ల కంటే మీరు చిన్నోడు, అందుకే సారీ. ఇక మీరు తప్పుకోండి. వసుది అన్న మన ముఖాన్ని మసిపూసి అయితే వెళ్ళిపోయాడు. మనం ఏదో ఒకటి చేసి వసూలి భాయ్ నొప్పించి తీరాలి. కొంచెం ఆలోచించండి. నేను స్కూటర్ నడపడం వెళ్ళి చూస్తే తను చాలా ఇంప్రెస్ అయిపోతుంది. బాగుంది, కళ అయితే బాగుంది కానీ నీ కళ కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే స్కూటర్ ఇంకా మిల్లి ఇద్దరు నీ చేతికి అందరంత దూరంలో ఉన్నారు. ఏమన్నావు నువ్వు? సరే అయితే ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇక చూడు, నేను స్కూటర్ నడుపుతాను. మిల్లి కూడా నన్ను చూసి ఇంప్రెస్ అయిపోతుంది. పదండి ఫ్రెండ్స్. వచ్చాడు పెద్ద మిల్లిని ఇంప్రెస్ చేసేవాడు. గోపు, వీళ్ళు వసూలి నుంచి స్కూటర్ అయితే తీసుకుంటారు, కానీ ఒకవేళ మిల్లి వీడిని చూసి ఇంప్రెస్ అయిపోతేను ఇట్స్ నాట్ గుడ్ కదా గోపు? నువ్వు చెప్పింది నిజమే లక్ష్మణ్. మనం వీళ్ళ మీద ఓ కన్నేసి ఉంచాల్సిందే. వసూలి బాయ్ ప్రామిస్, నేను స్కూటర్ ఎక్కడ పడేయను. చాలా సేఫ్ గా తిరిగి తీసుకొచ్చేస్తాను. మీకు ఈ అమాయకపు ఫ్రెండ్ మీద నమ్మకం లేదా వసూలి బాయ్? అయ్యో అలాంటిదేం లేదు. కానీ మాధవ, నీ దగ్గర లైసెన్స్ లేదు కదా, అందుకే నీకు నేను నా స్కూటర్ ఇవ్వలేదు. కానీ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను నా స్కూటర్ తో పాటు సెల్ఫీ ఫోటోలు దిగే అవకాశం ఇస్తాను. ఇప్పుడు నువ్వు పండగ చేసుకో, కిలిక్ 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 చేసుకో. థ్యాంక్ యూ వసూలి బాయ్. అట్నే మరే, ఇక్కడే ఉండండి. నాకు షాప్ లో కొంచెం పని ఉంది, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు. కొంచెం మాకు ఒక ఫోటో తీయండి. ఏదో ఒకసారి చూపించు, ఫోటోలు బాగా చేయలేదో. కూరగాయలు దొరికాయి.
బాబా ఈ పిచ్చి వెదవులు ఖచ్చితంగా ఏదో గందరగోళం చేస్తారు. వీళ్ళ మీద కన్నేసి ఉంచాలి. మాధవ్ నీకు స్కూటర్ అయితే దక్కలేదు, ఇప్పుడు మిల్లీని ఎలా ఇంప్రెస్ చేస్తావు? చెప్పు చెప్పు. వసూలి అన్న నేను స్కూటర్ నడపకూడదు అని చెప్పారు, కానీ మేమైతే నడపగలం కదా. ఏమన్నాడు? చీటింగ్ గోపు, ఘోరమైన చీటింగ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను కూడా బాగానే ఉన్నాను. రేయ్ లక్ష్మణ్, లక్కీ, త్వరగా దిగండి. అక్కడ చూడండి మిల్లీ. ఓ అలాగా? నేను ఖచ్చితంగా వస్తానులే. అవును దక్కి, సచిన్ అవుతావగానే మ్యాచ్ కి, వర్షం పదగానే సన్ గ్లాసెస్ కి, మిది రాగానే మన వాల్యూ మొత్తం జీరో అయిపోతాయి. చేయట్లేదు నువ్వు. అరే నేను చెప్పాను కదా వస్తున్నానని. ఓకే ఓకే. ఇంత మంచి స్కూటర్ మీద నువ్వా? నా ఉద్దేశం ఇంత మంచి స్కూటర్ ఇంతకి నీకు ఎక్కడ దొరికింది? ఇందులో ఏముంది, మా అంకుల్ దుబాయ్ నుంచి సైకిల్ ని పంపించారు. నా ఉద్దేశం స్కూటర్ ని. ఓ ఐ సీ ఐ సీ. ఏది ఒకసారి నాకు కీ ఇవ్వు, ఒక రౌండ్ వేసేస్తాను. అరే ఏంటి మాధవ్, నువ్వు మిల్లీని స్కూటర్ నడపనివ్వవా? ఇవ్వు ఇవ్వు. మిల్లీ, నేను నా దగ్గర కీస్ లేవు. మరైతే నువ్వు స్కూటీని ఇక్కడి వరకు ఎలా తీసుకొచ్చావు? నా దగ్గర స్కూటర్ ఉండుంటే నేను మిల్లీకి ఖచ్చితంగా ఇచ్చేవాడిని, కానీ ఈ మాధవ్కి మిల్లీకి స్కూటర్ ఇవ్వడం ఇష్టం లేదనుకుంటా. నువ్వు స్కూటర్ నడపలేవని తను అనుకుంటున్నట్టున్నాడు. మాధవ్, ఇది నిజమేనా? లేదు లేదు మిల్లీ, అలాంటిదేం లేదు. అది ఏంటంటే పెట్రోల్ అయిపోయింది, అందుకే నేను కూడా ఇక్కడ ఆగిపోయాను. ఓకే ఓకే, వాట్ ఎవర్. నవ్వుకుంది కానీ మాధవ్ ఛాలెంజ్ లో గెలిచాడు. వీరికి స్కూటర్ దక్కింది, పగ మిదిని కూడా ఇంప్రెస్ చేశాడు. అరే భలేరా లక్ష్మణ్, భలే చెప్పావు. నువ్వే నా నిజమైన ఫ్రెండ్వి. గోపాల్, నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు నవ్వు. ఇదేంటి, అసలు ఈ ఛాలెంజ్ కి అర్థమే లేదు. నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు. పొండి నేను ఒప్పుకోను. మేమే గెలిచాము, మీరు ఓడిపోయారు. మేమే గెలిచాము, మీరు ఓడిపోయారు. ఏం గెలిచాం? మీరు కాదు. పౌరాలు ఎగిరిపోయాయి. నా స్కూటర్ విరిగిపోయింది. వసూలి భాయ్, ఏంటి మీరందరూ కలిసి నా స్కూటర్ కి ఈ గతి పట్టించినారేంటి? చూడు మాధవ్, ఇదంతా నీ కారణంగానే జరిగింది. లేదు లేదు, వసూలి స్కూటర్ తో అందరు ఏజ్ బాయ్స్ భలే సరదాగా ఉంది చూడటానికి. భలే చప్పాట్ ప్రూఫ్ దొరికింది నాకు. మేమేం చేయలేదు వసూలి భాయ్. ఈ గోపాలే స్కూటర్ ని పడేశాడు. కానీ ఈ స్కూటర్ ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మాధవే కదా. నిజమే దక్కి, అసలు గొడవ మొదలు పెట్టింది ఎవరు? గోపాలే కదా. నేను చెప్తానుండు అసలు గొడవ ఎలా మొదలైందో. మాధవ్ మీ స్కూటర్ ని ఇలా లాగాడు. లేదు, గోపాలే స్కూటర్ ని ఇలా లాగాడు. కాదు, ఇలా ఇలా లాగాడు. లాగుతున్నాడు. లేదు లేదు, ఇలా లాగాడు. ఇలా. అప్పుడు స్కూటర్ అలాగే వెళ్ళిపోయింది. అయ్యో, నా స్కూటర్ ఆపండి దాన్ని, ఆపండి. దాన్ని పట్టుకోండి. ఇప్పుడు ఈ స్కూటర్ ఖచ్చితంగా ఏదో నష్టం తెస్తుంది. ఈ అబ్బాయిలు ఇరుక్కుంటారు. అయ్యో, ఈ స్కూటర్ నన్ను ఎక్కడికి తీసుకుపోతుంది బాబా? అయ్యో, నా స్కూటర్. ఏ పప్పి, నువ్వు దిగరా. కాపాడండి, 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 కాపాడండి. నన్ను ఎవరైనా కాపాడండి బాబా. ఎవరి కారు అది? ఎవరిదో కాదు, నాదే కారు. పప్పి, నా కారు. అయ్యో, నా స్కూటర్. పప్పి, అయ్యో, నా స్కూటర్.
సార్, నేనేమి చేయలేదు సార్, నేనేమి చేయలేదు. ఈ అబ్బాయిలు వసూలు స్కూటర్ని నడుపుతున్నారు సార్. కానీ నా కారు మీద పడింది నువ్వు కదా పప్పి. అయ్యో సార్, వీళ్ళందరూ చాలా అల్లరి పిల్లలు సార్. నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. మీరు వాళ్ళని ఊరికే వదలకండి సార్. ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి సార్. అయ్యో అయ్యో అయ్యో, లేదు లేదు లేదు. ఏంటి బాబు, ఏంటి లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు, నా స్కూటర్ కి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? చెప్పు నువ్వు. మరి నా కారుకి జరిగిన నష్టాన్ని ఎవరు చెల్లిస్తారు?